సార్ మంత్రిగా మీకు ఎలా అనిపిస్తోంది? మీ ప్రయాణం ఎలా సాగుతుంది? ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నారు? ఆంధ్రాలో కూడా పాలిటిక్స్ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్సే ఎక్కువ నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక మూర్ఖ పాలన, ఒక కార్యకర్తలు కాకుండా మూర్ఖులు తయారు చేశారు. కూటమి పాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఆయనకి పాలన మీద అవగాహన లేదని చెప్పి, అంటే ఇది గ్రౌండ్ కార్యకర్తలు బేస్ చేసుకుని రాలా, సింపతిని బేస్ చేసుకుని పార్టీ. అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం సాక్షి మీడియా, ఇతర మీడియాలన్నీ కూడా కొన్ని సాక్షి మీడియా అవన్నీ కూడా ప్రచారం చేశాయి. అవి నాకు మంచి అయింది. సార్ మీకు చంద్రబాబు క్లోజా లేకపోతే లోకేష్ గారు క్లోజా అంటే ఏం చెప్తారు? వాళ్ళకి ఎంత క్లోజ్గా మూవ్ అవుతే అని తిట్లు తింటాం. అయితే మీరు కార్మిక శాఖ మంత్రి, రాష్ట్రంలో ఎలాంటి నిబంధనలు అమలవుతున్నాయి? కార్మికుల పట్ల అసలు చిత్తశుద్ధే లేదు. హైదరాబాద్ వెళ్తున్నారా? ఈ మధ్యకాలంలో ఏమైనా వెళ్ళారా? కేసీఆర్ చేసిన పెద్ద ఎదవ పని అనొచ్చు. అంటే ఇప్పుడు మీరు క్యాస్ట్ బేసిస్ మీద ఎక్కువగా వెళ్తున్నారు, ఇది ఇబ్బంది కదా? వాళ్ళని ప్రేమతో, అలాగే ఈ పథకాలతో, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులతో వాళ్ళని ఆకట్టుకుని ఓట్లు వేయించుకోవాలి. ఇది రాజకీయం. సో అదే ఫాలో అవుతున్నాను తప్ప. ఇప్పుడు మనం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ తీసుకుందాం సార్. ముందుగా మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు, వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయనకి చిడతల బ్యాచ్ అంటే ఇష్టం. చిడతలు కొట్టాలి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి, ఇంకా చాలా చెప్పాలి. అంటే విషవృక్షం లాంటిది అది. లోకేష్ గారి గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? మొత్తం సర్వనాశనం అయిపోయారు. పిల్లలందరూ కూడా భావితరాల భవిష్యత్తుని సర్వనాశనం చేశారు. ఆ ఉక్రోషంతో ఆ మాట అనటం జరిగింది. ఆ మాట మీద ఇంకా నేను నిలబడే ఉన్నాను. ఓకే సార్, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి. అంటే కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారాలు చేసిన వాళ్ళు అంటే ఆయనకి ఇష్టం, పొగడతలు అంటే ఇష్టం. కాబట్టి ఇవన్నీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న భావన. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఆయన అలుపెరగని శ్రామికుడు, కార్మికుడు. 24 hours ఆయన పని చేస్తూనే ఉంటాడు. ఆయన చేస్తూనే ఉంటాడు. ఆయన అందరి చేత చేయిస్తూ ఉంటాడు. ఈరోజు రెడ్ బుక్ తీయకుండానే మొత్తం డైపర్లు వేసుకుని తిరుగుతున్నారు వీళ్ళందరూ, ప్రతిపక్షం వాళ్ళందరూ. ఈ డైపర్ బ్యాచ్ అందరూ కూడా ఒక్కొక్కరుగా అవినీతిలో వాళ్ళే వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా ఆయన రెడ్ బుక్కే తెరవలే.